నమస్కారం. నేను మీ పని భాస్కర్. వెల్కమ్ టు పశుమతి జ్యోతిషాలయం హైదరాబాద్. ఈ వీడియోలో మనము వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల కార్తీక మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి కూడా మనకి వచ్చే సంవత్సరం మేలో రావాల్సిన గురుడు కర్కాటక రాశిలోకి భాగ్య సంచారం కాబట్టి కొంత వీరికి మంచిగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే అప్పుడు వచ్చే ఫలితాలంత రాకపోయినా కొంత అతిచారం వల్ల కొంత మంచి ఫలితాలే వస్తాయి అని మనం చెప్పవచ్చు. ఈ మాసంలో గురు శుక్రులు శుభులు, రవి కుజులు అర్ధశుభులు కొంత ఏవైతే ఇచ్చి ఉన్నారో అవి కొంత వసూలయ్యే అవకాశం కనబడుతున్నది. పెండింగ్ బకాయిలు ఏవైతే కంపెనీస్ నుంచి రావాల్సి ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కొంత ఆర్థికపరమైన వెసులుబాటు అయితే వీరికి కలిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు జరుగుతాయి. అలాగే దైవ సందర్శన, మిత్రుల సహకారం, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉన్నది. కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, సత్సంబంధాలు కుటుంబంలో అనేది కలుగుతాయి. అలాగే ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు అనేది రావటం అనేది జరుగుతుంది. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, జాగ్రత్త అవసరము. అలాగే అన్ని రంగాల వారికి కూడా, వ్యవసాయ రంగాల వారికి, శాస్త్రవేత్తలకు, డాక్టర్స్కు, లాయర్స్కు అందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది. బంధువుల సహాయ సహకారాలు అనేవి జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. పిల్లలకు ఏవైనా వివాహాలు కానివ్వండి ఇలాంటివి కుదిరే అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉన్నది. కాబట్టి కొంత గురుబలము వీరికి ఈ కార్తీక మాసము, కొంచెం మార్గశిర మాసము కొంత ఊరట కలిగిస్తుంది అని మనము చెప్పవచ్చు.